Bhakti is all about unconditional love, compassion, devotion towards God. Bhakti gives us hope, it gives us courage. Bhakti gives us strength to face every situation of our life. Now, I call my classmates who are going to recite the shlokas of Bhakti Yoga. These shlokas inspired us to make this program on Bhakti Yoga. परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. O Dhananjaya, beyond me there is nothing whatsoever, like a cluster of gems on a string, and all this is strung on me. Daivi Desha Gunamayi Mama Maya Duratya Mame Vaye Prabhadyante Maya Vedam Tarantite. This divine Maya of mind, consisting of the three gunas, is difficult to cross over, but those who came before me go beyond it. चतुर्विधा भजन्ते मां जना सुकृतिनो अर्जुन आदौ जिज्ञासुरर्थार्थी ज्ञानी च परधर्षभा. Four types of virtuous men worship me. O Arjuna, the man in distress, the seeker of knowledge, enjoyment, and the man of wisdom, son of Bharatas. तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः. Of these, the men of wisdom, ever attuned to the Supreme and possessed of single-minded devotion, excels, for whom I am extremely dear to the Jnani, and so is he to me. ताम्यहमहं वर्षं नेत्रज्ञानसृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चावमर्जुन. I radiate heat as the sun. I hold back and send forth the heat. I importantly as well as death. Arjuna, I am being as well as non-being. पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः. Whosoever in pure devotion offers me a leaf, a flower, a fruit, or water, this gift of pure love I accept. मन्मना भगवद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्तैवम् आत्मानं मत्परायणः. Fix your mind on me. Be devoted to me. Sacrifice unto me. Make your all acts an offering unto me. Revere me. Set your heart steadfast on me, taking me as the highest goal, and you shall come to me. నిర్మలమైన భక్తికి భగవంతుడు దాసోహం అవుతాడు అనడానికి ఒక చక్కని ఉదాహరణను చూద్దాం రండి. ఒక పిల్లవాడు తాను గురుకులంలో చేరితే 2 పూటల భోజనానికి లోటు ఉండదనుకొని సరైన గురుకులాన్ని వెతుక్కొని అందులో చేరాడు. గురుగారు నమస్కారం. నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. నన్ను శిష్యుడిగా అంగీకరించండి. 2 పూటల భోజనం పెడితే చాలు. ఏ పని చెప్పినా వేస్తాను. బట్టలు ఉతుకుతాను, అంట్లు కూడా తోముతాను. అలాగే నాయనా, మేము నీ వంటి వారి కోసమే వెతుకుతున్నాం. నువ్వు మా ఆశ్రమంలో ఉండవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఇలా ఆ శిష్యుడు తనకు కావాల్సినది దొరికిందని సంతోషిస్తూ గురుకులంలో చేరిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున ఆశ్రమ
అదేంటి గురుగారు, నేను చేయనప్పుడు మీరు ఈ విషయం నాకు చెప్పలేదే? నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను. ఇప్పుడు ఎలా? మీరే ఒక మార్గం చూపించాల్సింది. బాధపడకు నాయనా, నేను నీకో మార్గం చెప్తాను. కొంచెం నేను నీకు వంటకు కావాల్సిన సామాగ్రి అంతా ఇస్తాను. నువ్వు దాన్ని తీసుకొని దూరపు ప్రదేశానికి వెళ్ళి వంట చేసి భోజనం చేసి రా. కానీ ఇది ఆశ్రమవాసులకు ఎవ్వరికీ చెప్పరాదు, సరేనా? సరే గురుగారు. మరొక విషయం, నువ్వు వంట చేసిన తర్వాత తినే భోజనం చేసే ముందు దేవుడికి ఓ చిన్న తులసి దళం పెట్టి నివేదన చూడు. దాని తర్వాతనే తిను, సరేనా? మర్చిపోకు. అట్లాగే గురుగారు. అమ్మయ్య, ఇప్పుడు కష్టం దక్కలేదు. శిష్యుడు వంట సామాగ్రి తీసుకొని దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి వంట పూర్తి చేసిన తర్వాత ఒక తులసి, గురువు గారు చెప్పింది గుర్తుంచి ఒక తులసి దళం తెచ్చి వండిన పదార్థాల మీద వేసి భగవంతుడిని వచ్చి ఫోన్ చేయమని పిలిచాడు. రామ్జీ రండి రండి. కానీ భగవంతుడు రాలేదు. సరే, పాట పాడుతూ పిలుద్దామనుకుంటూ రాజా రామాయే ప్రభు रामाइए मेरे भोजन को भोग लगाइए। भूल करोगे यदि तज दोगे भोजन का सूखा। एकादशी आज मंदिर में है, बैठे रहोगे भूखे। राजा रामाइए प्रभु रामाइए मेरे भोजन को भोग लगाइए। ఇదంతా చూస్తున్న శ్రీరాముడు సరే పిలుస్తున్నాడు కదా అని సీతాదేవితో సహా శిష్యుడు ముందుకు వచ్చాడు. శిష్యుడు ఇదేమిటి, ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారేమిటి అనుకుంటూ తాను వండిన పదార్థాల వైపు చూసి సరే వచ్చిన వాళ్ళని ఆరగించమని అడుగుతాడు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇలా ఆ శిష్యుడు ఏకాదశి ఉపవాసం చేసుకుని 15 రోజులు గడిచాడు. గురుగారు గురుగారు, నాకు ఈసారి ముగ్గురికి సరిపోయే పదార్థాలు కావాలి. మీరు ఇచ్చిన అస్సలు సరిపోలేదు. అలాగే తీసుకెళ్ళు. శిష్యుడు వంట పదార్థాలను తీసుకొని మళ్ళీ వెళ్ళాడు. వంట చేశాడు. భగవంతుడికి నివేదన చేసి పిలిచాడు. राजा रामाइए सीता रामाइए मेरे भोजन को भोग लगाइए। ఈసారి శ్రీరాముడు సీతాలక్ష్మణులు కూడా తీసుకొచ్చాడు. ఈసారి కూడా నాకేం మిగలదు. మళ్ళీ ఏకాదశి ఉపవాసమే అనుకుంటున్నాను. నాకు ఈసారి నలుగురికి సరిపడా పదార్థాలు కావాలి. మీరు ఇచ్చిన అస్సలు ముగ్గురి పదార్థాలు కూడా సరిపోతుందా? సరే, కావలసినంత తీసుకెళ్ళు. శిష్యుడు వంట పదార్థాలను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళాడు. వంట చేసి సీతారామ లక్ష్మణులను భోజనానికి పిలిచాడు. राजा रामाइए सीता रामाइए लक्ष्मण साथ लाइए मेरे भोजन को भोग
భోజనం చేశాక మెల్లిగా శిష్యుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి, వచ్చే ఏకాదశికి మీరు ఎంతమంది వస్తారో నాకు ఈవేళ చెప్పగలరా? కావాల్సినవి ముందుగా తెచ్చిపెట్టుకుంటాను. స్వామి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. మళ్ళీ 15 గురుగారు, నాకు ఈసారి 10 కేజీల బియ్యం, 10 కేజీల పిండి, దానికి సరిపోయే కూరలు కావాలి. మీరు ఇచ్చిన అస్సలు సరిపోలేదు. 10 కేజీలు. అలాగే నాయన, కావాల్సినంత తీసుకెళ్ళు. ఏంటి ఒక్కడి కోసమే ఇంత పదార్థాలు అడుగుతున్నాడు? బహుశా తీసుకెళ్ళి అమ్ముతున్నాడేమో, తెలుసుకోవాల్సింది. రండి నాయన. అలా ఆ శిష్యుడు వెళ్ళగానే కొంతమంది శిష్యులను పిలిచి తాను కూడా వాటిని వెంబడించాడు. శిష్యుడు అక్కడ సామానంతా పెట్టి భోజనం చేయకుండానే సీతారామలక్ష్మణులను పిలిచాడు. రాజా రామాయే सीतारामाये लक्ष्मण साथ लाइए हनुमान साथ लाइए मेरे भोजन को भोग लगाइए। శ్రీరాముడు తన పరివారంతో సహా వచ్చాడు. ఏమిటి నాయనా, ఈసారి వంట చేయకుండానే పిలిచా? అవును స్వామి, ప్రతిసారి నీ వంట చేసి పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాను. మీరేమో చక్కగా ఫోన్ చేసి వెళ్ళుకుంటున్నారు. నేనేమో ఏకాదశి కోసం చూస్తున్నాను. ఈసారి అలా కాదు. మీరు మీ పరివారం అంతాను కలిసి వంట చేసి మీరు ఫోన్ చేసి నాకు కూడా పెట్టాను. అక్కడ చూడండి, వంట కావాల్సిన సామాన్లన్నీ పెట్టాను. శ్రీరాముడు నవ్వుతూ సరే అంటూ తన పరివారంతో కలిసి ప్రారంభిస్తాడు. సీతమ్మ వారు కూరలు కోస్తూ, హనుమంతు కట్టెలు తెస్తూ, లక్ష్మణుడు గరిటెను తిప్పుతూ, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఈ లోపల శిష్యుడిని వెంబడిస్తూ వచ్చిన గురువుగారు, శిష్య, నాయన. గురుగారు, అదేంటి నాయన, నువ్వు వంట చేసి భోజనం చేయకుండానే నిద్రపోతున్నావు? గురుగారు, అంతమంది కుటుంబం నా వల్ల కాదు. అందుకే వారిని వంట చేసి నాకు కూడా పెట్టమన్నాను. అంటే చూడండి, రాముడు, సీత అందరు వంట పని ఉన్నారు. ఆ, రాముడా? నాకెవరు కనిపించడం లేదే. నాయన, నీకు కనిపించిన వాడు నాకు కనిపించరా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు గురుగారు, సరిగా చూడండి. ఓయ్ శ్రీరామ, నేనేదో అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నాను. మా గురుగారు, మీరందరూ వచ్చి మా గురుగారు కనిపించండి. राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम। ఆయన దుర్లభమైన రాక్షణం ఇప్పుడు నీ వల్ల నాకు కలిగింది. నువ్వు ధన్యుడవు, నీతో పాటు నేను కూడా ధన్యుడను. శిష్యుడు అమాయకమైన మనసుతో పిలిచాడు కాబట్టి శిష్యుడికి కనిపించాడు. శిష్యుడితో పాటు గురువు గారికి కూడా కనిపించాడు.